హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము తెలంగాణ టెట్‌కి సంబంధించి 10వ తరగతి సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం రండి. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఉత్తర అర్ధగోళం. భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏ నగరం గుండా పోతుంది? అలహాబాద్, మీర్జాపూర్. గ్రీన్‌విచ్ కాలానికి భారత ప్రామాణిక కాలానికి మధ్య తేడా ఎంత ఉంది? 5 గంటల 30 నిమిషాలు ముందుంటుంది. భారతదేశంలో సూర్యోదయం మొదట ఏ రాష్ట్రంలో అవుతుంది? అరుణాచల్ ప్రదేశ్. హిమాలయాల్లో అత్యంత ఎత్తైన నిరంతరం మంచుతో కప్పబడి ఉండే శ్రేణి ఏది? హిమాద్రి. ఉన్నత హిమాలయాలు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్ ఏ హిమాలయ శ్రేణిలో ఉన్నాయి? హిమాచల్. మధ్య హిమాలయాల్లో. హిమాలయాలు దక్షిణాన ఉన్న చివరి శ్రేణిని ఏమంటారు? శివాలిక్ కొండలు. శివాలిక్ శ్రేణులు హిమాచల్ శ్రేణుల మధ్య ఉండే లోయలను ఏమంటారు? డూన్లు. డెహ్రాడూన్. ప్రపంచంలోనే అత్యంత ముడత పర్వతాలు ఏవి? ఆరావళి పర్వతాలు. ద్వీపకల్ప పీఠభూమి ఏ దిశ వైపు వాలి ఉంది? తూర్పు వైపునకు వాలి ఉంది. తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? అరోమా కొండలు. చింతపల్లి, ఆంధ్రప్రదేశ్. పశ్చిమ కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? అనైముడి. 2695 మీటర్ల ఎత్తు. థార్ ఎడారి ఏ ప్రాంతంలో వర్షఛాయ ప్రాంతంగా ఉంది? ఆరావళి పర్వతాలు. భారతదేశంలో ఉన్న ఏకైక జీవనది కాని ఎడారి ఏది? లూని నది. భారతదేశంలో ఉన్న ఏకైక జీవనది కాని ఎడారి నది ఏది? లూని నది. భారతదేశంలో క్రియాశీల అగ్నిపర్వతం ఏ దీవిలో ఉంది? బారెన్ దీవి, అండమాన్ నికోబార్. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం దేశాలతో పోల్చడానికి దేనిని ప్రాతిపదికగా తీసుకుంటుంది? మానవ అభివృద్ధి సూచికను. HDI. ఒక దేశం మొత్తం ఆదాయం ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది ఏమిటి? తలసరి ఆదాయం. ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో దేశాల వర్గీకరించడానికి దేన్ని ఉపయోగిస్తుంది? తలసరి ఆదాయం. అంతర్జాతీయంగా తలసరి ఆదాయాన్ని ఏ కరెన్సీతో లెక్కిస్తారు? అమెరికన్ డాలర్. ఒక సంవత్సరంలో పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 1 సంవత్సరం వయసులోపు చనిపోయే పిల్లల నిష్పత్తిని ఏమంటారు? శిశుమరణాల రేటు. 7 సంవత్సరాలు పైబడిన వయసు గల జనాభాలో అక్షరాస్యత శాతాన్ని ఏమంటారు? అక్షరాస్యత రేటు. పిల్లలు పాఠశాలలో గడిపే సంవత్సరాల సంఖ్యను ఏమంటారు? సగటు బడి ఏడు. పుట్టినప్పటి నుండి ఒక వ్యక్తి ఎంతకాలం జీవిస్తాడని అంచనా వేసేదాన్ని ఏమంటారు? జీవిత కాల పరిమితి. ఆయు ప్రమాణము. భారతదేశంలో అత్యధిక మానవాభివృద్ధి సూచిక గల రాష్ట్రం ఏది? కేరళ. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత? 74.04. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ శిశు మరణాల రేటు కేరళ కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? హర్యానా. ఒక దేశ అభివృద్ధికి కేవలం ఆదాయమే కాకుండా వేటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి? ఆరోగ్యము, విద్య. ప్రజలందరికీ తక్కువ ధరలకు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు అందించే వ్యవస్థ ఏది? ప్రజా పంపిణీ వ్యవస్థ. హిమాచల్ ప్రదేశ్ ఏ రంగంలో చేసిన విప్లవాత్మక మార్పుల వల్ల వేగంగా అభివృద్ధి చెందింది? పాఠశాల విద్యా వ్యాప్తి. హిమాచల్ ప్రదేశ్ ఏ రంగంలో చేసిన విప్లవాత్మక మార్పుల వల్ల వేగంగా అభివృద్ధి చెందింది? పాఠశాల విద్యా వ్యాప్తి. అభివృద్ధి అనేది కేవలం వర్తమానానికే కాకుండా భవిష్యత్ తరాలకు అందడాన్ని ఏమంటారు? సుస్థిర అభివృద్ధి. వ్యవసాయం, పశుపోషణ, మత్స్య పరిశ్రమ ఏ రంగానికి చెందినవి? ప్రాథమిక రంగం వ్యవసాయం. ముడి పదార్థాలను వస్తువులుగా మార్చే ఉత్పాదక రంగం ఏది? ద్వితీయ రంగం. పారిశ్రామిక రంగం. రవాణా, బ్యాంకింగ్, కమ్యూనికేషన్, విద్య ఏ రంగానికి చెందినవి? తృతీయ రంగం. సేవా రంగం. ఒక సంవత్సర కాలంలో దేశీయ ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలను ఏమంటారు? స్థూల దేశీయోత్పత్తి. జీడిపిని లెక్కించేటప్పుడు ఏ వస్తువుల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు? అంతిమ వస్తు సేవలు. భారతదేశంలో ప్రస్తుతం జీడిపికి అత్యధిక వాటా అందిస్తున్న రంగం ఏది? సేవా రంగం. భారతదేశంలో ఇప్పటికీ అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఏది? వ్యవసాయ రంగం. శ్రామికులు తమకు సామర్థ్యం కంటే తక్కువ పని చేస్తూ కొందరు తొలగించిన ఉత్పత్తి పచ్చని స్థితిని ఏమంటారు? ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. ప్రచ్ఛన్న నిరుద్యోగం ప్రధానంగా ఏ రంగంలో కనిపిస్తుంది? వ్యవసాయంలో. ప్రభుత్వ నిబంధనలు, ఉపాధి భద్రత, స్థిరమైన జీతం ఉండే రంగాన్ని ఏమంటారు? వ్యవస్థీకృత రంగం. ఎటువంటి నిబంధనలు లేక రోజువారీ కూలీపై ఆధారపడే రంగాన్ని ఏమంటారు? అవ్యవస్థీకృత రంగం. భారతదేశంలో దాదాపు ఎంత శాతం మంది కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు? 92% మంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి సంవత్సరంలో 100 రోజుల ఉపాధి కల్పించే చట్టం ఏది? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. MGNREGA 2005. భారతదేశంలో గత 50 ఏళ్లలో ఏ రంగానికి ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది? సేవా రంగానికి. ఒక వస్తువును తయారు చేయడానికి వాడే మధ్యంతర వస్తువుల విలువ దేనిలో కలిసి ఉంటుంది? అంతిమ వస్తువు విలువలో. ఒక పెద్ద భూభాగంలో సుదీర్ఘ కాలం పాటు 30 సంవత్సరాలకు పైగా ఉండే వాతావరణ పరిస్థితులను ఏమంటారు? శీతోష్ణ స్థితి. ఒక ప్రాంతంలో రోజువారీ మారే వాతావరణ స్థితిని ఏమంటారు? వాతావరణం. భూమధ్య రేఖ నుండి దూరం పెరిగే కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రత ఏమవుతుంది? తగ్గుతుంది. సముద్ర మట్టం నుండి పైకి వెళ్లే కొద్దీ ప్రతి 1000 కిలోమీటర్లకు ఉష్ణోగ్రత ఎంత తగ్గుతుంది? 6.4 డిగ్రీ సెల్సియస్ రేటు.
భారతదేశ శీతోష్ణ స్థితిని ఏ రకమైన శీతోష్ణ స్థితి అంటారు? ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి. వేసవి కాలంలో ఉత్తర మైదానంలో వీచే వేడి పొడి గాలులను ఏమంటారు? మే నెలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కురిసే ముందస్తు ఋతుపవన జల్లులను ఏమంటారు? మామిడి జల్లులు. కేరళ, కర్ణాటకలో కురిసే ముందస్తు ఋతుపవన జల్లులను ఏమంటారు? కాఫీ జల్లులు. భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి? కేరళ, జూన్ 1న. నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో ఏ 2 శాఖలుగా విడిపోతాయి? అరేబియా సముద్ర శాఖ, బంగాళాఖాత శాఖ. నైరుతి ఋతుపవనాల వల్ల భారతదేశంలో ఏ ప్రాంతం అత్యధిక వర్షపాతం పొందుతుంది? పశ్చిమ కనుమలు, ఈశాన్య రాష్ట్రాలు. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? మౌసిన్రామ్, మేఘాలయ. అక్టోబర్, నవంబర్ నెలల్లో వెనక్కి తగ్గే ఋతుపవనాలను ఏమంటారు? ఈశాన్య ఋతుపవనాలు లేదా తిరోగమన ఋతుపవనాలు అంటారు. ఈశాన్య ఋతుపవనాల వల్ల భారతదేశంలో ఏ తీరం అత్యధిక వర్షపాతం పొందుతుంది? కోరమాండల తీరం, తమిళనాడు. శీతాకాలంలో మధ్యధరా సముద్రం నుండి వచ్చే ఏ గాలుల వల్ల పంజాబ్ లో వర్షాలు కురుస్తాయి? పశ్చిమ విక్షోభాలు. హిమాలయాల్లో జన్మించి సంవత్సరం పొడవునా ప్రవహించే నదులను ఏమంటారు? జీవనదులు. సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులు ఏ వర్గానికి చెందినవి? హిమానీ నదులు. సింధు నది ఎక్కడ జన్మిస్తుంది? టిబెట్లోని మానస సరోవరం సమీపంలో. జీనం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఏ నది యొక్క ఉపనదులు? సింధు నది. గంగా నది ఏ 2 నదుల కలయిక వలన ఏర్పడుతుంది? భాగీరథి, అలకనంద. ఈ 2 దేవప్రయాగ వద్ద కలుస్తాయి. గంగా నది యొక్క అతిపెద్ద ఉపనది ఏది? యమునా నది. బ్రహ్మపుత్ర నదిని టిబెట్ లో ఏమని పిలుస్తారు? స్పాంగో, సాంగ్పో, స్పాంగో కదండి, సాంగ్పో. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ట్రం ద్వారా ప్రవేశిస్తుంది? అరుణాచల్ ప్రదేశ్, దిహాంగ్ అనే పేరుతో. ద్వీపకల్ప నదుల్లో అత్యంత పొడవైన నది ఏది? గోదావరి నది. దీన్ని దక్షిణ గంగా అంటారు. కృష్ణా నది ఎక్కడ జన్మిస్తుంది? మహాబలేశ్వరంలో, మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద. ద్వీపకల్ప నదులలో పశ్చిమ వైపు ప్రవహించి అరేబియా సముద్ర తీరంలో కలిసే ప్రధాన నదులు ఏవి? నర్మదా నది మరియు తపతీ నది. నదులు ప్రవహించే మొత్తం పరివాహక ప్రాంతాన్ని ఏమంటారు? నదీ బేసిన్. భూగర్భ జలాలు మితిమీరిన వాడకాన్ని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన చట్టం ఏది? వాల్టా చట్టం 2002. మహారాష్ట్రలో ఏ గ్రామం నీటి సంరక్షణ ద్వారా ఆదర్శ గ్రామంగా మారింది? హిర్వే బజార్. తుంగభద్ర నది ఏ 2 రాష్ట్రాల మధ్యలో ఉమ్మడి నదీ జలాల వివాదంగా ఉంది? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఒక దేశంలో నిర్దిష్ట కాలంలో ఉన్న ప్రజలు అధికారిక గణను ఏమంటారు? జనాభా లెక్కలు. భారతదేశంలో మొదటిసారిగా పాక్షిక జనాభా లెక్కలు ఏ సంవత్సరంలో జరిగాయి? 1872 లార్డ్ మెకాలే కాలంలో. భారతదేశంలో మొదటి సంపూర్ణ సమగ్ర జనాభా లెక్కలు ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి? 1881 నుండి. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి. ఒక చదరపు కిలోమీటర్ వైశాల్యంలో నివసించే సగటు జనాభాను ఏమంటారు? జనసాంద్రత. 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత ఎంత? 382 మంది ప్రతి చదరపు కిలోమీటర్కి. భారతదేశంలో అత్యధిక జనాభా సాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? బీహార్, 1106. భారతదేశంలో అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్, 17. జనాభా పరిమాణంలో మార్పుకు కారణమయ్యే 3 ప్రధాన అంశాలు ఏవి? జననాలు, మరణాలు, వలసలు. ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్యను ఏమంటారు? లింగ నిష్పత్తి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ సగటు లింగ నిష్పత్తి ఎంత? 943. భారతదేశంలో అత్యధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏది? కేరళ, 1084. భారతదేశంలో అత్యల్ప లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏది? హర్యానా, 879. పనిచేసే వయస్సు గల పనిచేసే వయస్సు గల జనాభా ఏ వయో సమూహానికి చెందుతారు? 15 నుంచి 59 సంవత్సరాలు. ఆశ్రిత జనాభా అని ఏ వయసు వారిని అంటారు? 15 ఏళ్ల లోపు మరియు 60 ఏళ్లు పైబడిన వారిని. భారతదేశ చరిత్రలో జనాభా వృద్ధి రేటుకు ప్రతికూలంగా నమోదైన మహా విభజన సంవత్సరం ఏది? 1921. జీవనోపాధి కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారడాన్ని ఏమంటారు? వలస. సొంత గ్రామం లేదా పట్టణం వదిలి వెళ్లిపోవడానికి కారణమయ్యే ప్రతికూల అంశాలను ఏమంటారు? నెట్టుకుపోయే కారణాలు. కరువు, నిరుద్యోగం. మెరుగైన అవకాశాల కోసం కొత్త ప్రాంతాలు ఆకర్షించే అంశాలను ఏమంటారు? ఆకర్షించే కారకాలు అని. ఎక్కువ జీతం, ఉద్యోగం. భారతదేశంలో అంతర్గత వలసలకు అత్యంత ప్రధాన కారణం ఏది? వివాహం, ముఖ్యంగా మహిళల్లో. పురుషుల వలసలకు భారతదేశంలో ప్రధాన కారణం ఏది? ఉపాధి, ఉద్యోగ అవకాశాలు. తక్కువ కాలం ఉపాధి కోసం వలస వెళ్లి తిరిగి సొంత ప్రాంతానికి వచ్చే వారిని ఏమంటారు? తాత్కాలిక లేదా ఋతు సంబంధ వలసదారులు అంటారు. గ్రామీణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాలకే జరిగే వలసలను ఎక్కువగా ఏ రకానికి చెందుతాయి? వ్యవసాయ కూలీలు. పట్టణాలలో వలసదారులు నివసించే కనీస సౌకర్యాలు లేని ప్రాంతాలను ఏమంటారు? మునికివాడలు. వలస కార్మికుల హక్కులను సంరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ఏది? అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం, 1979. భారతదేశం నుండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారు ప్రధానంగా ఏ పని కోసం వెళ్తారు? నిర్మాణ రంగాలు, చమురు క్షేత్రాలు. ఎక్కువ చదువుకున్న నైపుణ్యం
గలవారు విదేశాలకు వలస వెళ్ళడాన్ని ఏమంటారు? మేధో వలస. వలస వెళ్లిన వారు సొంత ఊరిలో ఉన్న కుటుంబానికి పంపే డబ్బును ఏమంటారు? రెమిటెన్స్‌లు. గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులను మోసం చేయకుండా రక్షించే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ ఏది? ప్రొటెక్ట్ ఆఫ్ ఎమిగ్రేట్స్ (పిఓఇ). వలసల వల్ల పట్టణాల్లో ఏ సమస్య తీవ్రమవుతుంది? జనాభా ఒత్తిడి, మౌలిక వసతుల కొరత. వలస కార్మికులకు పిల్లలకు విద్య కోసం కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన బడులు ఏవి? సీజనల్ హాస్టళ్లు, మొబైల్ స్కూల్స్. ఉత్పత్తికి అవసరమైన 4 ప్రధాన కారణాలు ఏవి? భూమి, శ్రమ, భౌతిక మూలధనం, మానవ మూలధనం. ఉత్పత్తి కారకాలలో స్థిరమైనది, పెంచడానికి వీలు లేనిది ఏది? భూమి. యంత్రాలు, భవనాలు, పనిముట్లు. ఏ రకమైన మూలధనానికి ఉదాహరణ? స్థిర మూలధనం. ముడి పదార్థాలు, చేతిలో ఉండే నగదు ఏ రకమైన మూలధనము? నిర్వహణ మూలధనము. ఉత్పత్తి కారకాలను ఒక చోటకు చేర్చి వ్యాపారాన్ని నిర్వహించే వ్యక్తిని ఏమంటారు? వ్యవస్థాపకుడు. భూమి వైశాల్యం కొలవడానికి ఉపయోగించే ప్రామాణిక హెక్టార్ అనగా ఎంత? 100 మీటర్ల భుజం గల చతురస్రం వైశాల్యం. ఒకే భూమిలో ఒక సంవత్సర కాలం ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని ఏమంటారు? బహుళ పంటల విధానము అంటారు. 1960 చివరిలో భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచిన విప్లవం ఏది? హరిత విప్లవం. హరిత విప్లవంలో ప్రధానంగా ఏ పంటలు దిగుబడి విపరీతంగా పెరిగింది? వరి, గోధుమ. HYV అనగా పూర్తి రూపం ఏమిటి? హై ఈల్డింగ్ వెరైటీస్. అధిక దిగుబడినిచ్చే విత్తనాలు. హరిత విప్లవం వల్ల పర్యావరణానికి జరిగిన నష్టం ఏమిటి? భూగర్భ జలాలు తగ్గటం, నేల సారం క్షీణించడం. రాంపూర్ గ్రామంలో వ్యవసాయేతర పనులకు ఉదాహరణ? డైరీ ఫార్మింగ్, చిన్న తరహా పరిశ్రమలు, రవాణా. చిన్న రైతుల పెట్టుబడి కోసం ఎవరిపై ఆధారపడతారు? గ్రామ పెద్దలు, వడ్డీ వ్యాపారులు. పెద్ద రైతులు తమ మిగులు ఉత్పత్తిని ఎక్కడ విక్రయిస్తారు? పట్టణాల్లో, మార్కెట్లలో. ఆధునిక వ్యవసాయ పద్ధతులు. పెట్టుబడి ఎక్కువగా దేనికి అవసరమవుతుంది? రసాయన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు. ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తి కేంద్రాలను కలిగి ఉండి నియంత్రించే కంపెనీలను ఏమంటారు? బహుళ జాతి కంపెనీలు అంటారు. బహుళ జాతి సంస్థలు తమ ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తాయి? ముడి పదార్థాలు చౌకగా దొరికే మార్కెట్కు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో. వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను మార్కెట్లో పరస్పరం అనుసంధానం చేయడాన్ని ఏమంటారు? ప్రపంచీకరణ. విదేశీ పెట్టుబడులు, విదేశీ వ్యాపారాలపై ప్రభుత్వాలు విధించే ఆంక్షలు తొలగించడాన్ని ఏమంటారు? ఆర్థిక సరళీకరణ. భారతదేశంలో ఆర్థిక సరళీకరణ ఏ సంవత్సరం ప్రారంభమైంది? 1991 నుండి. అంతర్జాతీయ వ్యాపారాన్ని పర్యవేక్షించి నిబంధనలు రూపొందించే ప్రపంచ సంస్థ ఏది? ప్రపంచ వాణిజ్య సంస్థ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవా, స్విట్జర్లాండ్. విదేశీ వస్తువుల దిగుమతిని తగ్గించడానికి ప్రభుత్వం విధించే పన్నులను ఏమంటారు? వాణిజ్య అడ్డంకిలు, ట్రేడ్ బ్యారియర్స్. బహుళ జాతి సంస్థలు చేసే మొట్టమొదటి పెట్టుబడులను ఏమంటారు? బహుళ జాతి సంస్థలు చేసే పెట్టుబడులను ఏమంటారు? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞానం ప్రపంచీకరణ ఎలా సహాయపడింది? సేవలు ప్రపంచవ్యాప్తంగా వేగంగా అందించడానికి. కాల్ సెంటర్స్. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేక సదుపాయాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రాంతాలను ఏమంటారు? SEZ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ప్రత్యేక ఆర్థిక మండళ్లు. ఈ సెజ్లలో పరిశ్రమలు స్థాపించే కంపెనీలకు మొదట 5 ఏళ్లు ఏ మినహాయింపు ఉంటుంది? పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రపంచీకరణ వల్ల భారతదేశంలో నష్టపోయిన రంగాలు ఏవి? చిన్న తరహా పరిశ్రమలు, స్థానిక చేతి వృత్తుల వారు. ప్రపంచీకరణ వల్ల ఏ వర్గానికి ఎక్కువ ప్రయోజనం చేకూరింది? పట్టణాల్లో సంపన్నులు, విద్యావంతులైన వినియోగదారులకి. బహుళ జాతీయ సంస్థల బ్రాండ్లకు ఉదాహరణ ఇవ్వండి? నైకీ, కోకోకోలా, శాంసంగ్, ఫోర్డ్ మోటార్స్. దేశంలో ప్రజలందరికీ అన్ని వేళలా ఆహారం లభించడాన్ని ఏమంటారు? ఆహార భద్రత. ఆహార భద్రతలో గల 3 ముఖ్యమైన అంశాలు ఏవి? ఆహారం లభ్యత, అందుబాటు ధర, కొనుగోలు శక్తి. ప్రభుత్వ రైతుల నుండి ముందే ప్రకటించిన ఏ ధరపై ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తుంది? కనీస మద్దతు ధర. FCI పూర్తి పేరేంటి? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. భారత ఆహార సంస్థ. FCI కొనుగోలు చేసిన ఆహార ధాన్యాల నిల్వలను ఏమంటారు? బఫర్ స్టాక్. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రేషన్ దుకాణంలో ఇచ్చే ధరను ఏమంటారు? జారీ ధర. అంత్యోదయ అన్న యోజన పథకం ఎవరి కోసం ఉద్దేశించబడింది? అత్యంత పేద కుటుంబాల కోసం. 35 కిలోల ధాన్యం. అన్నపూర్ణ పథకం ఎవరికి ఉచితంగా 10 కిలోల బియ్యం అందిస్తుంది? నిరుపేదలైన వృద్ధులకు. పాఠశాల పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం మధ్యాహ్న భోజన పథకం. భారతదేశంలో జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 2013. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం గ్రామీణ జనాభాలో ఎంత శాతానికి ఆహార హక్కు కల్పించారు? 75%. ఒక వ్యక్తికి అవసరమైన కనీస పోషకాలు అందకపోవడాన్ని ఏమంటారు? పోషకాహార లోపం. శరీర బరువును, ఎత్తును బట్టి పోషకాహార స్థాయిని కొలిచే సూచిక ఏది? BMI, బాడీ మాస్ ఇండెక్స్. శరీర ద్రవ్యరాశి సూచిక. BMI విలువ ఎంతకంటే తక్కువ ఉంటే ఆ వ్యక్తి పోషకాహార లోపంతో ఉన్నట్లు అర్థం. 18.5 కంటే. రేషన్ కార్డులలో మహిళలు
మహిళల పేరుపై కార్డులు జారీ చేయడం దేనికి ఉదాహరణ? మహిళా సాధికారతకు ఉదాహరణ. పర్యావరణానికి హాని కలగకుండా, భవిష్యత్తు తరాల అవసరాలను దెబ్బతీయకుండా జరిగే అభివృద్ధిని ఏమంటారు? సుస్థిర అభివృద్ధి అంటారు. నిశ్శబ్ద వసంతం అనే ప్రసిద్ధ పర్యావరణ పుస్తకాన్ని రాసింది ఎవరు? రాచెల్ కార్సన్. రాచెల్ కార్సన్ తన పుస్తకంలో ఏ రసాయనం వల్ల పర్యావరణం నాశనం అవుతుందని హెచ్చరించారు? DDT, పురుగు మందు. భూగర్భ జలాలు ఏ రకమైన వనరులకు ఉదాహరణ? పునరుత్పాదక వనరులు. బొగ్గు, ఖనిజం అనేవి ఏ రకమైన వనరులు? పునరుత్పాదకం కాని వనరులు. పర్యావరణాన్ని కాపాడటానికి పారిశ్రామిక వ్యర్థాలపై కోర్టులు ఏ సూత్రాన్ని అమలు చేస్తున్నాయి? కాలుష్య కారకుడే నష్టపరిహారం చెల్లించాలి. కేరళలో ఎండోసల్ఫాన్ అనే పురుగు మందు వాడకం వల్ల ఏ జిల్లా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు? కాసర్గోడ్. సుప్రీంకోర్టు జీవించే హక్కులో భాగంగా దేన్ని గుర్తించింది? కాలుష్య రహిత నీరు, గాలిని పొందే హక్కు. నర్మదా బచావో ఆందోళన ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? మేధా పాట్కర్. నర్మదా నదిపై నిర్మించిన ఏ పెద్ద డ్యాం వల్ల వేలాది మంది గిరిజనులు నిర్వాసితులయ్యారు? సర్దార్ సరోవర్ డ్యాం. ఉత్తరాఖండ్లో చెట్లను నరకడం, ప్రజలు వాటిని కౌగిలించుకొని చేసిన ఉద్యమం ఏది? చిప్కో ఉద్యమం. చిప్కో ఉద్యమం ప్రధాన నాయకుడు ఎవరు? సుందర్లాల్ బహుగుణ. కుడంకులం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఏ రాష్ట్ర ప్రజలు సుదీర్ఘ పోరాటం చేశారు? తమిళనాడు. ఒక దేశం ఆర్థికంగా ఎదగడానికి ప్రకృతి వనరులు విచ్చలవిడిగా వాడటాన్ని ఏమంటారు? పర్యావరణ దోపిడీ. సుస్థిర అభివృద్ధి సాధించాలంటే పారిశ్రామిక వృద్ధిలో దేనికి ప్రాధాన్యతను ఇవ్వాలి? సౌరశక్తి, పవనశక్తి వంటి హరిత ఇంధనాలకు. రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే కార్డులలో అంత్యోదయ కార్డుల రంగు ఏమిటి? పసుపు రంగు. తెలంగాణలో. భారతదేశంలో ఒక వ్యక్తికి సగటున రోజుకు ఎన్ని గ్రాముల ఆహార ధాన్యాలు లభ్యమవుతున్నాయి? సుమారు 440 నుండి 480 గ్రాములు. ఆహార భద్రతలో ఆహార లభ్యత అంటే ఏమిటి? దేశంలో తగినంత ఆహార ఉత్పత్తి జరగటం లేదా దిగుమతి చేసుకోవటం. భారతదేశంలో ఏ దశాబ్దంలో సంభవించిన బెంగాల్ కరువు ఆహార భద్రత యొక్క ప్రాధాన్యతను పెంచింది? 1943 బెంగాల్ కరువు. వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినప్పటికీ దేశంలో ఇంకా ఆకలి సమస్యలు ఉండటానికి ప్రధాన కారణం ఏమిటి? కొనుగోలు శక్తి లేకపోవడం మరియు అసమాన పంపిణీ. ఒక వ్యక్తి తగినంత క్యాలరీల ఆహారం తీసుకున్నప్పటికీ ప్రోటీన్లు, విటమిన్లు లోపిస్తే దాన్ని ఏమంటారు? సూక్ష్మ పోషకాల లోపం. హిడెన్ హంగర్. ఒక దేశంలో ఆహార భద్రతను పటిష్టం చేయడానికి వ్యవసాయ రంగంలో దేన్ని ప్రోత్సహించాలి? పంటల వైవిధ్యీకరణ. కేవలం వరి, గోధుమే కాకుండా తృణధాన్యాలు పండించాలి. పర్యావరణ శాస్త్రవేత్తల ప్రకారం భూమి తనను తాను పునరుద్ధరించుకున్న సామర్థ్యాన్ని మించి మానవుడు వనరుల వాడటాన్ని ఏమంటారు? పర్యావరణ మితిమీరిన వినియోగం అంటారు. కర్ణాటకలో ఏ ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయం ద్వారా భూమి సారాన్ని కాపాడుకుంటూ సుస్థిర అభివృద్ధి సాధిస్తున్నారు? నవధాన్య ఉద్యమం. వివిధ గ్రామీణ సంఘాలు. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు పెరగటం వల్ల భూగోళం వేడెక్కడాన్ని ఏమంటారు? గ్లోబల్ వార్మింగ్. భూతాపం. అభివృద్ధి పేరుతో అడవులు నరికివేయడం వల్ల ఏ వాయువు పీల్చుకునే సామర్థ్యం ప్రకృతి కోల్పోతుంది? కార్బన్ డైఆక్సైడ్. సుస్థిర అభివృద్ధి సాధనలో సమానత్వం అంటే ఏమిటి? ధనిక పేద తేడాలు లేకుండా పర్యావరణ వనరుల ప్రయోజనాలు, నష్టాలు అందరికీ సమానంగా పంచడం. నదులపై పెద్ద డ్యాములు కట్టడం వల్ల పర్యావరణానికి జరిగే ప్రధాన నష్టం ఏమిటి? విస్తారమైన అడవులు నీట మునగటం, జీవ వైవిధ్యం దెబ్బతినటం. సాంప్రదాయ ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియం వాడకం వల్ల వాతావరణంలో ఏ ఆమ్ల వర్షాలు కురుస్తాయి? సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్ల వల్ల. భవిష్యత్ తరాల మనుగడ కోసం 1987లో ప్రచురించిన ఏ అంతర్జాతీయ నివేదిక సుస్థిర అభివృద్ధిని మొదటిసారిగా నిర్వచించింది? బ్రెంట్ల్యాండ్ నివేదిక. ఇవి 10వ తరగతి సోషల్కి సంబంధించి 1వ యూనిట్ నుంచి 11వ యూనిట్ వరకు ముఖ్యమైన బిట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.